Coffee Museum. Adult key 100, children key 50, 8:32, 6 p.m. Hello guys, welcome back to our YouTube channel. कैसे हो? Hope you all good. ఇప్పుడే మన అరకులైతే ఉన్నాము అండ్ మన ఇది డే 2 అండ్ మీకు ఇంకా రాత్రి తీసుకొని ఇంకా రిసార్ట్ అయితే ఇంకా చూపించలేదు. సో రిసార్ట్ మొత్తం అయితే చూసేద్దాం. ఇంకా ఈ రిసార్ట్కి వే అయితే చూసుకుంటే అది వే అండ్ ఎక్కడి నుంచి లోపలికి వచ్చాక ఇది మనం తీసుకున్న రూమ్ 103 ఆ రూమ్ నెంబర్ అంతా అండ్ అది మన రిసెప్షన్ అండ్ ఇంక మొత్తం రూమ్ మొత్తం చూసుకుంటే రిసార్ట్స్ మొత్తం చూసుకుంటే ఇలా ఉంటుంది. అండ్ దేని ఇంకా గార్డెన్స్ ఇంకా బా కేక టైం ఇంకా ఇప్పుడు ఇంకా 6:30 అయింది. అప్పుడు సూర్యదేవుడు అయితే వచ్చేసాడు. కానీ లక్కీగా మనం నేనైతే అనుకోవడం వల్ల కాస్త కొంచెం వర్షం పడ్డది. వాన దేవుడు మనని బాగా కరుణించాడు. అండ్ నైట్ ఉన్న బిజీ వల్ల కొంచెం టైం సరిపోక కొంచెం రూమ్ అయితే మీకు ఎలాగుందో చూపించలేదు. కానీ ఇదైతే బెడ్రూమ్. ఏసీ అంటే అలాంటివి ఎక్స్పెక్ట్ చేయదు, జస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏసీ కనిస్తే ఇంకా చల్లగా ఉంటుంది. అండ్ ఇది మన ఫేవరెట్ ప్లేస్, బాత్రూమ్ విత్ గీజర్ అండ్ విత్ వెస్టర్న్ కమోడ్. ప్రశాంతంగా కూర్చొని మంచి పార్లర్ పెట్టుకుని పడుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంతే, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ అనుకోలేదు కానీ టైం అయితే ఇప్పుడు 9:30 అయింది. సో ఎక్కడ వెళ్తామో తెలీదు కానీ స్టార్ట్ అవ్వాలి. రైట్, ఇప్పుడైతే మనం రిసార్ట్ ఇంకా బయటకి అయితే వచ్చాము. అండ్ ఇంకా అరకు వ్యాలీ అయితే ఇంకా ముందుకి ఇంకా వెళ్ళాలి. మనకి ఏమి ఎంత ఉంటుంది అంతే. టైం అయితే ఇప్పుడు 9:45 అయింది. ఫ్యూల్ రేంజ్ ఇంకా 320 చూపిస్తుంది. మనం స్టార్ట్ అయినప్పుడు 380 ఎంత ఉంది అంటే ఇప్పటికి మనకి 60 ప్లస్ అది 110 పైగా 100 km. అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి, ట్యాంక్ ఆల్రెడీ ఫుల్గా ఉంది కాబట్టి నా ట్యాంక్ అయితే కొంచెం ఫుల్ చేసుకోవాలి. ఇంకా అది అయిపోయిన తర్వాత సో ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తా. ఏ ప్లేస్ అయితే బాగుంటుందో నన్నైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ ఈ రేస్ మాత్రం తప్పకుండా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చూద్దాం ఏ ప్లేస్కి అయితే వెళ్దాం. ఆ ప్లేస్కి ముందు మంచి రెస్టారెంట్ అయినా కనబడితే ఎమ్మీగా లాగించేసి ఇంకా స్టార్ట్ అవుతాం. మనం ఇంకా అలా వస్తుంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ తిరిగితే బస్ స్టాప్ అయితే ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడ కాఫీ మ్యూజియం అనేది ఉంటుంది. అండ్ కాఫీ మ్యూజియంలో కొంచెం ఏమేమి ఉన్నాయో అండ్ కాస్త కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కాఫీ అయితే తాగాను. సో కాఫీకి వెళ్ళకుండా మళ్ళా ఎంజాయ్ చేద్దాం. సో పదండి, ఇంకా కార్ కొంచెం పార్క్ చేసి అప్పుడు ఇంకా మనం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం అయితే కాఫీ మ్యూజియం అయితే వస్తాం. అండ్ మన కార్ అయితే అక్కడ సేఫ్గా పార్క్ చేసాము. సో దట్ బ్లూ కలర్. సో ఇంకా మన కాఫీ మ్యూజియం అయితే ఎంటర్ అయిపోద్దాం. అండ్ ఇంకా టికెట్స్ కూడా తీసుకుందాం. అండ్ ఇక్కడ టికెట్స్ వేరే చూస్తే కనుక 9 AM టు 8 PM వరకు ఓపెన్లో ఉంటుంది. అడల్ట్కి అయితే 20, చైల్డ్కి అయితే 10. అండ్ మీరు ఒకసారి చూడండి, అది అంటే అడల్ట్కి అయితే 20 అండ్ చిల్డ్రన్కి అయితే 10. ఓపెన్ 9 AM టు 8 PM. అండ్ మన ఎంట్రన్స్ అయితే ఇది ఎలా వస్తుంది వ్యూ, అది కాఫీ మ్యూజియం. మళ్ళీ బొడ్డు కూడా ఉన్నాడు, కాఫీ పీనాడు. సో ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇదేనా మనమేనా ఆడడానికి అయితే అవుతుందేమో చూద్దాం. టైం అయితే ఇప్పుడు ఇంకా 10:15 అయితే అయ్యింది. లోపల రాగానే కాఫీ స్మెల్ గబగబా ఆడుతుంది. అండ్ ఇక్కడ వచ్చి కాఫీ నీట్ పౌడర్ పెట్టుకుంటున్నారు. అండ్ లోపల వచ్చేస్తే చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇవన్నీ ఇక్కడే మేడ్ అవుతాయి. అండ్ చాక్లెట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ కేక్స్, బన్స్ ఇవన్నీ ఉన్నాయి. జీలకర్ర, ఆవాలు, గసగసాలు, మిరియాలు, ఏవో సీడ్స్, పసుపు, కుంకుమ కాదు పసుపు, దాల్చిన చెక్క, మనకు కావాల్సిన మసాలా సామాన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాక్లెట్స్ అండి, ఒక్కొక్కటి 30 రూపీస్ ఎంత ఉంది.
సో చూడండి అలా providing the same opportunity, the practice of shifting cultivation that has been practiced by the tribals over అండ్ ఇక్కడ మన లోపలికి అయితే వచ్చేసి మనకి ఇక్కడ అసలైన అరకు మ్యూజియం అయితే వస్తుంది. అండ్ అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన దాన్ని ఏమంటారు, డిషెస్, ఎక్విప్మెంట్స్. వీళ్ళు చూస్తుంటే దుబాయ్ అరబ్ షేక్ లాగా ఉన్నారు. అండ్ వీళ్ళు మన ట్రైబల్స్. అండ్ ఇతను ఎవరు, మన ఇక్కడ చూస్తే చర్చ్ పాస్టర్ లాగా ఉన్నారు. అండ్ ఈవిడ పేరైతే ఇక్కడైతే రాయలేదు, కానీ ఈవిడ పేరైతే The women of Turkey began at the young age to properly prepare the Turkish coffee. Women were matched based upon the ability to make a coffee. Wow. Turkish 1953. And they got as a coffee beans. అండ్ ఇలా వెళ్తే ఇంకా ఇంకా ఉందండి. దాని కాఫీ బీన్స్ చెట్లు ఉంటాయి కదా, అవన్నీ మొత్తం కాఫీ బీన్స్ ట్రీస్ అవన్నీ. సో అలా 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 పెద్దవి అవుతూ ఇవి కాఫీ బీన్స్ ట్రీ. మా అమ్మగారు సీడ్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ యానిమల్స్ మొత్తం ఉన్నాయి. బుస్ బుస్ మన స్నేక్ రాజు కదా ఉన్నాడు, అండ్ టైగర్ మామ అన్నాడు, అండ్ ఎలిఫెంట్ బాబాయ్, ఎలిఫెంట్ బంటి. అండ్ వాళ్ళ కాఫీ బీన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత, సో చెట్టు నుంచి వచ్చిన తర్వాత కాఫీ బీన్స్ అవన్నీ మొత్తం కొంచెం డ్రై చేసుకున్న ముందు వీళ్ళు ఏంటంటే ఒక్కొక్కటి అవన్నీ ప్యాక్ చేసుకొని దాని తర్వాత డ్రైయింగ్ ప్రాసెస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. దీని ప్రాసెస్ పేరు కాఫీ అండ్ మన కాఫీ బీన్స్ నుంచి, కాఫీ ట్రీస్ నుంచి బీన్స్ అన్నీ వచ్చాక అవన్నీ మొత్తం ఒక్క సంచిలోగానే వేసుకొని అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ప్రాసెసింగ్ తీసుకెళ్తారు. నాకు తెలిసిన అక్కడ కొంచెం హీట్ చేసి అది మొత్తం వస్తాయి కదా, అవన్నీ కొంచెం క్రష్ చేస్తారు. సో క్రష్ చేసి కొంచెం డ్రైయింగ్ ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత మన కాఫీ అసలు రెడీ అవుతుంది. అప్పుడు అయితే మిషన్స్ ఏమి ఉండేవి, అప్పుడు అలా చేస్తే దంచేవారు. దాన్ని అమలు దస్తా ఏదంటారు. నాకు మా అమ్మమ్మ అయితే అన్ని బాగా వాడేవారు. ఇక ఇప్పుడైతే ఈ మిషన్స్ వస్తాయి, కానీ అప్పుడు అయితే మన అమ్మమ్మలు నాన్నమ్మలు అందరూ మా అమ్మమ్మ వాళ్ళ నీటికి మొత్తం మిషన్స్ అవన్నీ మొత్తం ఎక్విప్మెంట్ అన్నీ వాడారు. కానీ ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేయడం వల్ల అప్పుడు అంత టేస్ట్ ఇప్పుడైతే రావట్లేదు, కానీ కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇక దాని నెక్స్ట్ వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్ కాఫీ ఇచ్చింది. నీట్గా వేడి ఉన్నట్టుగా ఉంది. నీట్గా కొంచెం చాలా చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తాగుతుంది. మనకి కాఫీ మ్యూజియం చాలా ఎంటర్ అయిపోతే మన ఎందరూ వెళ్ళాం చాక్లెట్స్ అవి. అండ్ ఇది మ్యూజియం. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే కాఫీ షాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ బట్ ప్రైజెస్. అండ్ ఇప్పుడు కాఫీ అయితే చెప్పాను. సో కాఫీ తాగుతూ మాట్లాడతాం. మనమైతే కాఫీ తాగిసాము. అండ్ టైం అయితే ఇప్పుడు 10:50 అయితే అయింది. అండ్ ఇప్పుడు మనం కాఫీ మ్యూజియం నుంచి అయితే బయటకి అయితే వెళ్తున్నాం. అండ్ కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే మా మమ్మీకి ఇవ్వాలి కదా. అండ్ ఇంకా అలా వెళ్తూ ఉంటే సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి కొంచెం కార్ ఎక్కాక చెప్తాను మీకు. అండ్ ఇగోండి కాఫీ మ్యూజియం. అండ్ పదండి ఇంకా కార్ ఎక్కేద్దాం. ఇంకా కార్ అయితే ఎక్కేసాము. అండ్ ఇప్పుడు అది కాఫీ మ్యూజియం. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోదాం. అండ్ ఇంకా ఎక్కడికి వెళ్దామని బొటానికల్ గార్డెన్ అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఫ్యూల్ రేంజ్ అయితే 3:15 అయితే ఉంది. టైం అయితే 10:55.
సో వెళ్దాం అలా. లైక్ అక్కడ టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, అది కాదు వస్తా ఎంజాయ్ చేద్దాం. ఇదే మన అరకు బస్ స్టాప్. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే రోడ్ రైట్ సైడ్ నుంచి వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే మనం విశాఖపట్నం వెళ్తాం. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే తిరిగితే పాడేరు. సో మన పాడేరు వెళ్ళే దారిలోనే ముందున ఒక జంక్షన్ అయితే ఉంటుంది. ఆ జంక్షన్కి వెళ్ళాక అక్కడి నుంచి రైట్ తిరిగితే మనం ఇంకా బొటానికల్ గార్డెన్కి వెళ్ళిపోతాం. ఇది మెయిన్ అరకు జంక్షన్. అంతేగా, కానీ టైం మాత్రం ఫాస్ట్గా గడిచిపోతుంది. అసలు మార్నింగ్ లెగుద్దాం, ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుద్దాం అనుకుంటున్నాం, కానీ మనకు ఉండే బతకాలకి చాలా కష్టం అది. కానీ ఏదో నేను ట్రై చేశాను. సో వెళ్దాం పదండి బొటానికల్ గార్డెన్ కలగా. అరకు వ్యాలీ అయితే వచ్చాము. ఇంకా అరకు వ్యాలీ చాలా స్ట్రైట్గా వెళ్తుంటే బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం కదా. సో కనిపించే జంక్షన్ బొటానికల్ గార్డెన్. అండ్ అక్కడ నుంచి జంక్షన్ నుంచి రైట్ తిరిగితే గార్డెన్కి వెళ్తాం. అండ్ లెఫ్ట్కి అయితే వెళ్తే పాడేరు, మనదంగి, లంబసింగి అక్క కూడా రైట్కి వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా అక్క మనకు దారి చూపిస్తుంది. అడిగింది, తమ్ముడు నీకు దారి తెలుసా అంటే తెలియదు అక్క అంటే, సో అక్క నేను తీసుకెళ్తాను తమ్ముడు, నాతో పాటు వచ్చి వెనకది వచ్చాను అన్నది. సరే అక్క అని చెప్పి అక్క వెనకట్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ చూస్తే రైట్ సైడ్ లో కృష్ణధార కంఫర్ట్స్. ఈ కంఫర్ట్ ఇది కూడా రిసార్ట్ కూడా బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో నేను 2 days ఒకసారి లాస్ట్ టైం స్టే చేశాను. అది ఎవరిదో కాదు, మా ఫ్రెండ్ అదే. అండ్ ఇంకా లోపలికి వెళ్దాం బొటానికల్ గార్డెన్కి. ఇప్పుడు మనం అయితే చూసుకుంటే ఇంకా బొటానికల్ గార్డెన్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ చూసే అడల్ట్కి 100 రూపీస్, 50 రూపీస్. ఓపెన్ 9:30 to 6 PM. సో కార్ కాస్త అలా పార్క్ చేసుకొని మంచిగా రైట్ సైడ్ నీళ్ళలో ఉన్నది. ఓ ఇక్కడ కార్ పార్కింగ్. బైక్ అయితే 15, ఆటో అయితే 30, కార్ 50. సో ఇంకేం చేయాలి నేను ఫ్రెండ్స్, పార్క్ చేసుకొని మంచిగా లోపలికి వెళ్ళిపోతాం. బట్ ఇప్పుడే మనం బొటానికల్ గార్డెన్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ మన కార్ ఎక్కువ పార్క్ చేసాం. అండ్ బొటానికల్ గార్డెన్ వెళ్ళకుంతో కాస్త ఎంజాయ్ చేద్దాం. బొటానికల్ గార్డెన్లో అడల్ట్కి 100, చిల్డ్రన్స్కి 50, 8:30 to 6 PM. సో ఇంకా టికెట్ తీసుకుందాం. అండ్ ఇది మనం చూసుకుంటే ఎంట్రన్స్. అండ్ ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నా 100 రూపీస్ అయితే తీసుకున్నాడు. అండ్ ఇప్పుడే వాళ్ళని అడిగాను, బొటానికల్ గార్డెన్లో టాయ్ ట్రైన్ ఉంటుంది, అది సంథింగ్ ప్రాబ్లమ్ వచ్చి సో క్లోజ్ 6 months అయిందంట. సో ఇంకేం చేస్తా నడుద్దాం. దేవుడు మనకి 2 కాళ్ళు అయితే ఇచ్చాడు కదా, మరి నడుచుకుంటూ కొంచెం ఏవైతే ఉన్నాయో అవన్నీ చూద్దాం. ఇప్పుడు ఏదో ఉంది, రాక్ ఫౌంటైన్స్, హాట్ ఎయిర్ బెలూన్. హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఇప్పుడు సీజన్ కాదు, అది నాకు తెలిసినంత వరకు జనవరిలో. అండ్ వాటర్ యాపిల్ గార్డెన్, ఇంకా చాలా ఉన్నాయి. సో చూద్దాం ఇంకా అలాగే వెళ్తూ ఐ లవ్ ఇండియా. అండ్ ఇటు చూసుకుంటే మనకి రాక్ ఫౌంటైన్, హాట్ ఎయిర్ బెలూన్స్కి వెళ్తాం. అండ్ ఇటు నర్సరీ, టాయిలెట్స్ అండ్ క్యాంటీన్ అండ్ జీసీసీ షాప్ అండి. మరి చూద్దాం. ఒకప్పుడు టాయ్ ట్రైన్, కానీ టాయ్ ట్రైన్ మొత్తం ఇదంతా తిరిగేది. అది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కాను. లాస్ట్ టైం 1 year అయిపోతుంది. అండ్ ఇప్పుడు చూస్తే 6 months అయిందంట అది క్లోజ్ చేసి. సో ఇదైతే ఇంక మనం ఎక్కలేం. సో ఏదైనా సరే బై వాకే మనం ఇంక వెళ్ళాలి. సో ఎంజాయ్ చేద్దాం. ఇంకా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ బ్యూటిఫుల్ గార్డెన్స్. అండ్ హట్స్ అండ్ రకరకాల ప్లాంట్స్ అండ్ రకరకాల ఫ్లేవర్స్ అవన్నీ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నయ్య, చాలా బాగున్నాయి. కానీ టాయ్ ట్రైన్ కానీ ఉంటే మంచి ఇదంతా మంచి నీట్గా ఎంజాయ్ చేయొచ్చు. లెట్స్ ఎంజాయ్ టైం లాప్స్. ఇక్కడ వర్షం పడుతుంది. వానదేవుడు మన కోసం బాగా కరుణించి మంచి ఎండలు కాసిన టైంలో కదా మనకి బాగా వర్షాలు పడేలా చేస్తున్నాడు. సో క్లైమేట్ బాగుంటే మనం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు కదా. సో ఇంక ఈ బొటానికల్ గార్డెన్ నుంచి బయటకు వెళ్ళిపోతాం. వర్షం కదా చాలా పెద్దదవుతుంది. సో బొటానికల్ గార్డెన్ నుంచి బయటకు వెళ్తాం. నేను బయటికి వెళ్ళి కార్ ఎక్కి స్టార్ట్ చేస్తా. రైట్ గైస్, ఇప్పుడే మనం బొటానికల్ గార్డెన్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. అండ్ వానదేవుడు మన కోసం మంచిగా బాగానే కరుణించాడు. వర్షం కదా
పడుతుంది. అండ్ ఇంకా ఇక్కడతో డే 2 పార్ట్ 1 వీడియో అయితే క్లోజ్ చేద్దాం. కొంచెం లెంతీగా వచ్చింది, సో ఇక్కడతో పార్ట్ 1 క్లోజ్ చేయాలనుకున్నా. See you guys, hope you all like these videos. See you in next part 2. సతీష్ కుమార్ అండ్ వీడు మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న హుడెన్ బ్రిడ్జ్ లో ఉన్న వ్యూస్ అయితే మొత్తం చూపిద్దాం. Hello.